సరే వేసింది ఏదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3rd కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు ఇవాళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతెల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడిపొచ్చారు. ఇది తప్ప కాదు చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో ఫోన్కిస్తా గొట్టంగాడు ఇది డ్రగ్స్ లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తాడు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా?